క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. యువ జట్టుతో కూడిన టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ శుక్రవారం నుంచే లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడింగ్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతుంది, అసలు ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మ్యాచ్ వేదికైన లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ మొదటి రోజు పేసర్లకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా కొత్త బంతితో పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొదటి 2 సెషన్ల పాటు బంతి బాగా స్వింగ్ అవుతూ మంచి పేస్ లభించనుంది. చివరి సెషన్లో కాస్త బ్యాటింగ్కు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇక మొదటి రోజు పేస్ బౌలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ 2-3 రోజుల్లో మాత్రం బ్యాటర్లకు అనుకూలించనుంది. అయితే అప్పుడు కూడా కొత్త బంతితో పేసర్ల ప్రభావం ఉంటుంది. చివరి 2 రోజుల్లో కూడా కొత్త బంతితో బ్యాటర్లకు ప్రమాదం పొంచి ఉంటుంది. దీంతో ఈ టెస్టులో కొత్త బంతిని బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కానీ బంతి పాతబడ్డాక మాత్రం బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ పిచ్చు ఈసారి బ్యాటింగ్కు అనుకూలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లీడ్స్ గ్రౌండ్ హెడ్ రిచర్డ్ రాబిన్సన్ మాట్లాడుతూ మొదటి టెస్టుకు చక్కని బ్యాటింగ్ వికెట్ లభించే అవకాశం ఉందని చెప్పాడు. సాధారణంగా ఈ గ్రౌండ్లో సిరీస్ మధ్యలో మ్యాచ్ను నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి తొలి మ్యాచ్ని ఇక్కడ షెడ్యూల్ చేయడం ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది. చక్కని వికెట్ కావాలని ఇంగ్లాండ్ కోరుతుంది. బంతి బ్యాట్ మీదకి రావాలని చెప్పారని రాబిన్సన్ చెప్పాడు. తొలి రోజు పేసర్లకు అనుకూలించిన వేడి వాతావరణం కారణంగా పిచ్చు ఫ్లాట్గా మారే అవకాశాలు ఉన్నాయన్నాడు. అంతగా అనుభవం లేని భారత బ్యాటర్లకు కూడా ఇది అనుకూలమన్నాడు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉందని చెప్పాడు. అయితే ఈ పిచ్పై గతంలో ఒకసారి 404 పరుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన రికార్డు కూడా ఉంది. అలాగే మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం సులభం. ఈ ఎడంగ్లీ పిచ్పై ఇప్పటివరకు 84 టెస్టు మ్యాచ్లు జరిగాయి. 29 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా 36 మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. 19 మ్యాచ్లు డ్రాగా మూశాయి. అంటే గతంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ సార్లు గెలిచాయి. కాబట్టి నా అంచనా ప్రకారం టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ పిచ్పై ఇప్పటివరకు టీమిండియా 7 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 ఓడిపోయి 2 గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా మూసింది. 1986, 2002లో భారత జట్టు ఇక్కడ టెస్టు మ్యాచ్లు గెలిచింది. అంటే ఇక్కడ టీమిండియా టెస్టు మ్యాచ్ గెలిచి 2 దశాబ్దాలు దాటిపోయింది. అయితే ఈ 2 దశాబ్దాల కాలంలో 2 జట్ల మధ్య ఎక్కువగా టెస్టు మ్యాచ్లు కూడా జరగలేదు. 2021లో ఒక్క టెస్టు మ్యాచ్ జరిగింది. అందులో ఇంగ్లాండ్ గెలిచింది. ఇక మ్యాచ్ సమయంలో 5 రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఇది పేసర్లు బంతిని స్వింగ్ చేసేందుకు అనుకూలించనుంది. మొదటి రోజు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ 2-3 రోజుల్లో మాత్రం వర్షం నుంచి అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా రోజంతా మ్యాచ్ తుడిచిపెట్టుకుపోదు, కానీ పలుమార్లు అంతరాయం కలిగించవచ్చు. ఇక చివరి 2 రోజులు వర్షం వచ్చే అవకాశాలు లేకపోయినప్పటికీ ఆకాశం మబ్బులు పట్టి మేఘావృతమై ఉంటుంది. ఇక ఇప్పుడు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఫిక్స్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. దీంతో రోహిత్ శర్మ స్థానాన్ని రాహుల్ భర్తీ చేయనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న భారత బ్యాటింగ్ లైనప్లో ఎక్కువ అనుభవం ఉన్నది రాహుల్కే కావడం గమనార్హం. ఇంగ్లాండ్లో కూడా రాహుల్కు మంచి అనుభవం ఉంది. ఇంగ్లాండ్ గడ్డపై 9 టెస్టు మ్యాచ్లు అయిన రాహుల్ 34 సగటుతో 614 పరుగులు చేశాడు. 2 సెంచరీలు కూడా ఉన్నాయి. ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 149 పరుగులుగా ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. దీంతో ఈ సిరీస్లో రాహుల్ సత్తా చాటే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే రాహుల్తో వచ్చిన సమస్య ఏంటంటే విదేశాల్లో సిరీస్ను మంచి ఫామ్తో బాగా స్టార్ట్ చేస్తాడు. కానీ క్రమంగా ఫామ్ కోల్పోయి మిగిలిన టెస్టులో విఫలమవడం గతంలో మనం చూసాం. కానీ ఈసారి మాత్రం రాహుల్ దాని నుంచి బయటపడాలని ఆశిద్దాం. యశస్వి జైస్వాల్కు మాత్రం ఇంగ్లాండ్లో ఆడడం ఇదే మొదటిసారి. ఇక వన్డౌన్లో అభిమన్యు ఈశ్వరన్ లేదంటే సాయి సుదర్శన్ ఆడే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు ఆడిన టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేస్తారో. కొంతకాలంగా మంచి ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ రంజీలతో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ దుమ్ము లేపాడు. అదే సమయంలో అభిమన్యు ఈశ్వరన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. రంజీలతో పాటు 2 మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లోనూ సత్తా చాటాడు. దీంతో వీరిద్దరిలో ఎవరిని తుది జట్టులో ఆడించాలనేది టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. అయితే నా అంచనా ప్రకారం సాయి సుదర్శన్తో పోలిస్తే రంజీల్లో ఎక్కువ అనుభవం ఉన్న అభిమన్యు ఈశ్వరన్ను ఆడించొచ్చు. ఇక 4-5 స్థానాల్లో కెప్టెన్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఆడనున్నారు. ఈ విషయాన్ని రిషబ్ పంత్ ఇప్పటికే మీడియా సమావేశంలో వెల్లడించాడు. దీంతో కోహ్లీ స్థానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డపై గిల్కు మంచి రికార్డు లేవు. ఇక్కడ గతంలో 3 టెస్టులు ఆడి కేవలం 14 సగటుతో 88 పరుగులు చేశాడు.
అలాగే కెప్టెన్గా గిల్కి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. దీంతో కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా సత్తా చాటడం గిల్కు ఎంతో కీలకం. ఒక రకంగా చెప్పాలంటే గిల్ కెరీర్లో ఇంగ్లాండ్ టూర్ అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే అతని కెరీర్ను డిసైడ్ చేయబోతుంది. రిషబ్ పంత్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత ఎవరి కోసం టీమిండియా అభిమానులు టెస్ట్ మ్యాచ్లు చూస్తారనే అనుమానం వచ్చినప్పుడు అందరి నోట వినిపించిన ఒకే మాట రిషబ్ పంత్. తన విచిత్రమైన షాట్లతో, దూకుడైన ఆటతో టీమిండియాను గెలిపించాలన్నా, ఓడించాలన్నా రిషబ్ పంత్ చాలా కీలకం కానున్నాడు. పైగా ఇంగ్లాండ్లో పంత్కు 9 టెస్టు మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. 32 సగటుతో 556 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పంత్ సరైన ఫామ్లో లేడు. దీంతో తొలి టెస్టులోనే ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే పంతులు నిలకడ ఉండదనే పేరుంది. దీంతో ఈ సిరీస్ ద్వారా దాని నుంచి బయటపడాలని ఆశిద్దాం. ఇక 6వ స్థానంలో చాలా కాలంగా రంజీల్లో అదరగొడుతున్న కరుణ్ నాయర్ ఆడున్నాడు. దీంతో 8 ఏళ్ల తర్వాత కరుణ్ నాయర్ మళ్ళీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంలో అయితే ఎలాంటి అనుమానం లేదు. పైగా ఇటీవల సూపర్ ఫామ్లో ఉన్న కరుణ్ నాయర్ అనధికారిక టెస్టు సిరీస్లో డబుల్ సెంచరీతో పాటు ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై 2023-2024లో కౌంటీలు ఆడిన అనుభవం కూడా ఉంది. కౌంటీల్లో 10 మ్యాచ్ల్లో మంచి ఫామ్ కనబర్చి 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. గత రంజీ సీజన్లో విదర్భ తరపున 16 ఇన్నింగ్స్లో 863 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్లోనే ఏకంగా 779 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 6 ఇన్నింగ్స్లోనే 255 పరుగులు చేశాడు. కరుణ్ నాయర్ ఈ సూపర్ ఫామ్ను ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లోనూ కనబరిస్తే టీమిండియాకు తిరుగుండదు. అయితే కరుణ్ నాయర్ను 6వ స్థానంలో కాకుండా వన్డౌన్లో 3వ స్థానంలోనే బ్యాటింగ్కు పంపే అవకాశాలు కూడా కొంతవరకు ఉన్నాయి. ఇక 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆడున్నాడు. కానీ పలు నివేదికల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాను ఈ మ్యాచ్లో ఆడించడం లేదంట. అతని స్థానంలో ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించవచ్చు అని తెలుస్తుంది. కానీ దీని ద్వారా టీమిండియా బ్యాటింగ్ డెప్త్ తగ్గే అవకాశాలు ఉంటాయి. పైగా ఇప్పుడున్న జట్టులో ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం అందరికంటే జడేజాకే ఎక్కువగా ఉంది. ఇక్కడ 12 టెస్ట్ మ్యాచ్లు ఆడిన జడేజా బ్యాటర్గా 29 సగటుతో 642 పరుగులు చేశాడు. ఓ సెంచరీ కూడా ఉంది. 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలర్గా 27 వికెట్లు తీశాడు. ఓ స్పిన్ ఆల్రౌండర్కు ఇంగ్లాండ్లో ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం చాలా మంచి విషయం. పైగా చాలా వేగంగా ఓవర్లను పూర్తి చేస్తాడు. మంచి ఫీల్డర్ కూడా. అలాంటి జడేజాను తుది జట్టు నుంచి తప్పిస్తారనే వార్త నమ్మశక్యంగా లేదు. ఒకవేళ జడేజా స్థానంలో యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్తో జడేజా స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. నాకు తెలిసి జడేజాను తప్పిస్తారనే వార్త నిజం కాకపోవచ్చు. జడేజా ఖచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. పైగా ప్రస్తుతం ఉన్న జట్టులో ఇంగ్లాండ్ గడ్డపై చూసుకున్న, టీమిండియా పరంగా చూసుకున్న అత్యంత అనుభవం ఉన్న ఆటగాడు జడేజానే కావడం గమనార్హం. ఒకవేళ ఈ సిరీస్లో జడేజా విఫలమైతే మాత్రం అతనికి ఇదే లాస్ట్ సిరీస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచన ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఆశ్చర్యకరంగా మారింది. పైగా తన వ్యూహాల్లో ఏదో ఒక సర్ప్రైజ్ జోడించడం గంభీర్కు అలవాటనే పేరు ఉంది. ఇక 8వ స్థానంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లైన శార్దుల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరిలో ఎవరిని ఆడించాలనేది టీమిండియా మేనేజ్మెంట్కు అంతుచిక్కని రహస్యంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది టీమిండియా మేనేజ్మెంట్కు అగ్ని పరీక్షగానే చెప్పుకోవాలి. గత ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. బ్యాటు బాల్తో రాణించాడు. కానీ ప్రస్తుతం అంతగా ఫామ్లో కనిపించడం లేదు. గతంలో టీమిండియా తరపున సత్తా చాటినప్పటికీ గాయం కారణంగా జట్టుకు దూరమైన శార్దుల్ ఠాకూర్ ఆ తర్వాత కోలుకొని రంజీల్లో అదరగొట్టాడు. అనధికారిక టెస్ట్ సిరీస్, ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లోనూ చెలరేగాడు. బ్యాటింగ్లో సెంచరీ కూడా కొట్టాడు. దీంతో ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరిలో తేడా ఏంటంటే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఆల్రౌండర్ కాగా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ ఆల్రౌండర్. దీంతో ముగ్గురు ప్రధాన పేసర్లకు తోడుగా 4వ పేసర్ కూడా ఎఫెక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్కి జట్టులో చోటు దక్కుతుంది. పైగా శార్దుల్కు ఇంగ్లాండ్లో ఆడిన అనుభవంతో పాటు కీలక సమయంలో భాగస్వామ్యాలను విడదీస్తాడనే పేరుంది. బ్యాటింగ్లో రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు సత్తా చాటుతుంటాడు. 20 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అలా కాకుండా ముగ్గురు పేసర్లే చాలు, 4వ పేసర్ అంత ఎఫెక్టివ్గా ఉండాల్సిన పని లేదు అనుకుంటే మాత్రం, బ్యాటింగ్ డెప్త్ పెరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తాడు. కాగా నితీష్ 10 నుంచి 12 ఓవర్లు బౌలింగ్ చేయగలడు. కాబట్టి నా అంచనా ప్రకారం వీరిద్దరి ఎంపికపై మ్యాచ్ ప్రారంభం నాటికి పిచ్చు పరిస్థితిని చూసి ఇద్దరిలో ఒకరిని ఆడిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా శార్దుల్ ఠాకూర్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడున్నారు. దీంతో అర్ష్దీప్ సింగ్ అరంగేట్రం ఈ మ్యాచ్తో ఉండకపోవచ్చు. ఇంగ్లాండ్ గడ్డపై
9 టెస్టు మ్యాచ్లు ఆడిన బుమ్రా ఏకంగా 37 వికెట్లు తీశాడు. అలాగే 6 టెస్టులు ఆడిన సిరాజ్ 23 వికెట్లు తీశారు. వీరిద్దరూ కలిసి ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు 60 వికెట్లు తీశారు. ఈ పర్యటనలో టీమిండియాకు బుమ్రా, సిరాజ్ చాలా కీలకం అవుతారు. ప్రసిద్ధ్ కృష్ణకు మాత్రం ఇంగ్లాండ్లో ఇదే మొదటి మ్యాచ్. కాగా తొలి టెస్టు మ్యాచ్లు సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్, నితీష్ కుమార్ రెడ్డి లేదా షార్దుల్ ఠాకూర్ వీరిలో ఎవరిని ఆడిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే వీలైతే టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోకు ఒక లైక్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.